పొలంలో వాటి గొడవలు జరుగుతున్నాయి, కేసులు నడుస్తున్నాయి. అయితే మా ఆయన నీకేం సంబంధం, నువ్వెందుకు తిరుగుతున్నావు అని పోలీస్ వాళ్ళు వచ్చి అడిగారు. అడిగితే అది మా మా ఆవిడకి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, నాకెందుకు సంబంధం ఉండదు, నేను తిరుగుతాను అని అన్నారు. అన్న తర్వాత వాళ్ళు మీ మీద కాపుల నాగేశ్వరరావు మీ మీద కేసు పెట్టారు, మీరు రావాలి స్టేషన్ దగ్గరికి అని వచ్చారు. మా ఇంటికి వచ్చారు. మేము అప్పుడు బాత్రూమ్ కడుతున్నాం, మేము పని స్టార్ట్ చేస్తున్నాం. అయితే పని చేస్తూ ఉంటే ఇద్దరు వచ్చారు, పోలీసులు ఇద్దరు వచ్చారు. వచ్చి నువ్వు రావాలి కంపల్సరీగా అన్నారు. అంటే మేము ఎందుకు రావాలి సార్, మేము రాము, అసలు ఎందుకు పిలుస్తున్నారు, దేనికి రమ్మంటున్నారంటే సార్ పిలుస్తున్నారు, మీరు రావాలి, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రావాలి మీరు ఖచ్చితంగా అని అన్నారు. అయితే నోటీస్ ఇవ్వండి, మీరు నోటీస్ ఇస్తే మేము వస్తాము, మీరు అసలు ఎందుకు పిలుస్తున్నారో తెలియకోకుండా మేము ఎలా రావాలి సార్, మీరు నోటీస్ ఇవ్వండి మేము వస్తామని చెప్పారు. చెప్తే మీరు లేదు మాకు తెలియదు, సార్ రమ్మంటున్నారు, మీరు ఖచ్చితంగా రావాలి అని అన్నారు. అంటే మేము రాము సార్, నోటీస్ ఇవ్వండి అనేసరికి నువ్వెందుకు రావు పోలీసులు అంటే నీకు భయం లేదా, మర్యాద లేదా, ఎందుకు రావని కాలర్ పట్టుకొని గుంజుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తే నేను కూడా వెళ్ళి అడిగాను, ఎందుకు సార్ అలా తీసుకెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకోకుండా మేము ఎలా వస్తాం సార్, మీరు నోటీస్ ఇవ్వండి, అది ఆల్రెడీ కేసు నడుస్తుంది, హైకోర్టులో ఉంది, దానికి ఆర్డర్ కూడా వచ్చింది, మేము ఎందుకు రావాలి, ఇది ఆల్రెడీ అందులో నడుస్తుంది కదా సార్, దీనికి ఏంటి సంబంధం, మేము రాము అక్కడికి అని అన్నారు. అంటే ఎందుకు రావాలి, ఎట్లా రావని గుంజుకొని ఆయన ఫోన్ కూడా తీసుకున్నారు సార్. అప్పటికే ఫోన్ తీసేసుకున్నారు. ఎందుకు రావాలి అనేసరికి ఈ పని చేస్తున్నాము కదా, ఈ పని అయిపోయాక వస్తాం సార్ అంటే లేదు ఇప్పుడే రావాలని ఆయన కాలర్ గుంజుకొని తీసుకొని వెళ్ళిపోయేసరికి వస్తావా నువ్వు, మర్యాద లేదా, రెస్పెక్ట్ ఇవ్వవా అని అడిగారు. ఏం చదువుకున్నావు నువ్వు, ఇంత రెస్పెక్ట్ లేకుండా ఇలా మాట్లాడుతున్నావు, పోలీసు వాళ్ళ మీదనే రివర్స్ కేసు అడిగారు. నోటీసు ఇవ్వాలి కదా సార్, ఇవ్వకోకుండా అసలు మేము క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటాం సార్ అని అడిగితే అలా కాదురా, ఇది కేసు నడుస్తుంది కదా, మీరు పిలిచినప్పుడు రావాలి, ఎన్నిసార్లు పిలిచినా రావాలి, ఎప్పుడు పిలిచినా రావాలి, ఏ టైంలో అయినా రావాలి, ఎందుకు రాకోకుండా ఉంటారు, మీరు రావాలి కదా అని అన్నారు. అయితే ఇవ్వకోకుండా మేము ఎలా వస్తాం సార్, ఏ టైంలో అంటే ఆ టైంలో వస్తామా, మాకు పనులు ఉండవా, మేము పనులు చేసుకుంటాం కదా, మేము పేదోళ్ళం కదా సార్, మీరు ఇలా చికా చేస్తే ఎలా సార్ అని మేము అడిగాం సార్. అడిగితే మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి, ఇదైనా మీది కాదు, మీ భూమి కాదు, ఇది వాళ్ళ భూమి అని వాళ్ళు కేసు పెట్టారు, ఇది వాళ్ళకే సంబంధం అని తేలింది, వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పారు, మాకు చూపెట్టారు, ఆర్డర్స్ ఉన్నాయని చూపెట్టారు. అంటే లేదు సార్, అది ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుంది, మాకు వచ్చింది ఆర్డర్ వచ్చిందంటే ఏవి తీసుకురాకుండా అని చూపెట్టమని అడిగారు. అడిగితే మేము అవి చూపెడితే అసలు ఇవి వాటికి సంబంధించిన కాగితాలే కాదు, ఇవి అసలు ఇవి పనికిరావని డస్ట్బిన్లో పడేస్తుంది ఆయన. అయితే మీరు మీ నాన్నగారిని తీసుకొని రండి, మీ నాన్న పనికి వెళ్ళారు అంటున్నారు కదా, ఆయన ఎక్కడున్నా ఈ క్షణంలో రప్పించి ఇది మొత్తం మీరు సెటిల్ చేసుకోవాలి, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మేము ఇలా జరిగితే బాగోదు, ఎలా ఉన్నా రప్పియాలి అతన్ని అని అన్నారు. అయితే ఆయన పనికి వెళ్ళారు సార్, ఆయన ఇప్పుడు రాడు, ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారంటే మాకు సంబంధం లేదమ్మా, మీరు ఏమన్నా చేసుకోండి, అతన్ని అయితే తీసుకొచ్చి సెటిల్ చేసుకోవాలి, సెటిల్ చేసుకోకపోతే మామూలుగా ఉండదు అని ఇతో దూషించారు. మాల లంజ కొడుక అని మా ఆయన అన్నారు సార్, మాల లంజ కొడుక అని తిట్టి కాలర్తోని గుంజి కాలు బూడితోనే ఎగిరితాను సార్. అతను ముందే నేను కూడా ఉన్నాను సార్, నేను మా పాపని తీసుకొని వెళ్ళాను సార్, చంటి పిల్ల తల్లిని నేను, మా పాపని నేను మా ఆయన మేము అందరం కలిసి వెళ్ళాను సార్, మమ్మల్ని కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను, నా ముందే అతన్ని కాలు బూడితోని ఎగిరితాను సార్. మాల లంజ కొడుక అని ఇట్లా కులం పరంగా తిట్టారు సార్ మమ్మల్ని. న్యాయం కోసం అని మేము స్టేషన్కి వెళ్ళేసరికి న్యాయం జరగకపోయినా మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టు నుంచి నడుస్తూనే ఉంది, అయినా కూడా మమ్మల్ని పదే పిలిచి మమ్మల్ని ఇలా కులపరంగా ఇట్లా నిందిస్తున్నారు, గుంజుకొని తీసుకొని పోయారు. అసలు గల్లా పట్టుకోవాల్సిన అవసరం ఏముంది, మేము అసలు ఎందుకు రావాలి అని మేము క్వశ్చన్ చేసినందుకే మీరు ఎందుకు రారు అని కాలర్ గుంజుకొని తీసుకొని పోయిండు సార్, బండారి కుమార్ సారు. అసలు ఎందుకు పంపించారు, కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని గుంజుకొని తీసుకొని వెళ్ళారు, అసలు ఎందుకు సార్ తీసుకెళ్తున్నారని మేము క్వశ్చన్ చేసినందుకు ఎందుకు రారమ్మా మీరు, నేను పిలిచినప్పుడు రావాలి, మీరు రాకపోతే ఎలా ఉంటుంది, మీరు రావాలి కదా అని కాలర్ పట్టుకొని గుంజుకొని తీసుకెళ్లారు. అసలు కాలర్ ఎందుకు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది, అసలు ఎవరు పంపించారు, అసలు ఎందుకు రావాలి మేము అని అడిగాము. అడిగిన తర్వాత మీరు రావాలి, పోలీసు వాళ్ళు పంపించినప్పుడు రావాలమ్మా, ఖచ్చితంగా వస్తాం, కానీ మీరు నాకు నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వండి, మేము ఎందుకు రావాలి, అసలు ఎవరు పంపించారు, దేనికి పంపించారు, అవేమీ తెలుసుకోకుండా మేము ఎలా వస్తామని మేము అడిగాము. అడిగితే ఆయన రావాలమ్మా, అవన్నీ మాకు సంబంధం లేదు, మమ్మల్ని సార్ పంపించారు, మేము తీసుకెళ్ళాలి, మీరు రావాలి ఖచ్చితంగా,
అని మీరు అడిగాను. నేను అడిగితే రావాలమ్మ, ఖచ్చితంగా రావాలి, మీరు రాకోకుండా ఎందుకుంటున్నారు, మీరు మాల లంజ కొడుక అని మా ఆయన్ని కాలర్ పట్టుకొని తీసుకొని వెళ్ళారు. కొట్టుకుంటా, తన కాలు ఊటుతో కొట్టుకుంటా కూడా తీసుకొని వెళ్ళారు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు మీరు అని నేను అడిగాను. అడిగితే ఏంటమ్మా మీరు పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వరా, ఇలా అయినా ఉండేది, మీరు ఏం చదువుకున్నారు అసలు, ఇంత రెస్పెక్ట్ లేకుండా ఇలా ఉంటున్నారు. రెస్పెక్ట్ అంటే ఏంటి సార్, నోటీస్ ఇవ్వకోకుండా మీరు ఇలా ఎలా గుంజుకు తీసుకెళ్ళినా మేము రావాల్సిందేనా అని అడిగాను. అడిగితే మీరు ఇవ్వాలమ్మా, మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, మేము ఏది చేసినా మీరు పడాలి, మేము పోలీసులం కాబట్టి మీరు చెప్పింది వినాలి ఖచ్చితంగా అని మాల లంజ కొడుక అది అని ఆడిండు. మాకు అసలు ఇలా మాల లంజ కొడుక అని క్యాస్ట్ పరంగా ఇలా మాట్లాడేసరికి నాకు చాలా బాధేసింది. ఒక రాజ్యాంగం మాకొక రాజ్యాంగం అయితే ఉండదు కదా, మేము దళితులైనంత మాత్రాన రాజ్యాంగంలో ప్రజలందరినీ ఒకే పరంగా కాబట్టి వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం అయితే ఉండదు కదా. నా భర్తని నా ముందే కొట్టినప్పుడు నాకు ఎంత బాధ ఉంటుందో, అలాగే వాళ్ళ ఆవిడ ముందు ఆ సార్ని కొట్టినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఉంటుంది, నాకు కూడా అంతే బాధ ఉంటుంది. అలాంటప్పుడు నా భర్తని నా ముందు నా కళ్ళ ముందే కాలర్ గుంజుకొని తీసుకొని పోయి మాలలంజ కొడుకని రానంటే కూడా నోటీసులు ఇవ్వండి కూడా, మేము ఎందుకు రావాలని క్వశ్చన్ చేసినా కూడా మీరు రావాలి ఖచ్చితంగా అని తనని గుంజుకుంటూ కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళారు. కూడా తీసుకెళ్ళి స్టేషన్ దగ్గర కూడా బెదిరించి కొట్టారు మమ్మల్ని. మేము చాలా బాధపడ్డాము. ఈనంత మాత్రాన నాకంటే గొప్ప వాళ్ళు అయిపోయారా, మీరు దళితులు, మీరు మాలోళ్ళు కాబట్టి మేము చెప్పింది మీరు వినాలి, మీరేం గొప్పలేం కాదు, నాకంటే గొప్పలేం కాదు, మీ స్థాయి ఏంటో మీకు తెలుసు, మీరు అలా వినాలి, మేము నోటీసులు ఇచ్చిన అయ్యపోయినా మీరు రావాలి, మీరు చెప్పినట్టు మీరు చేయాలి. పిలిపించి మా స్టేషన్లో కూడా మా మీద ఇలాంటి ఇవ్వడం అయింది. పిల్లల్లో కూడా ఇలాంటి జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎలాంటి దళితుల పట్ల ఎలాంటి రాస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. కనీసం మనుషుల్లాగా కూడా చూడట్లేదు, క్యాస్ట్ పరంగా కూడా అసలు చాలా విచిత్రమైన చూపెడుతున్నారు వీళ్ళు మనుషుల పట్ల. మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇక్కడన్నా న్యాయం జరుగుద్దని మేము TV9 అయినా న్యూస్ రిపోర్టర్ కూడా మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేశారు. మీరు కనుక ఇలా మేము చెప్పిన మాట వినకపోతే మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడుస్తాము, మీకు ఎలాంటి న్యాయం జరగకుండా మేము చేస్తాము ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి మీరు చెప్పిన మాటే వినాలి, మేము చెప్పిందే చేయాలి, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేయండి, మీరు చూసుకోండి అని మమ్మల్ని బెదిరించి, మీరు ఇలానే ఉంటే నేను న్యూస్లో కూడా టీవీలలో కూడా హెడ్లైన్స్ వేస్తానని బెదిరించారు. ఇలాంటి వాటికి మేము బెదిరిపోయి బయటికి రాలేదు. నా పేరు సాధనపల్లి వెంకటేష్. మేము వెంకటరావుపేటలో ఉంటాం. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం. మా మామగారికి 3 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి గొడవల్లో ఉంది. వాళ్ళ బాబాయ్ అయిన కాకుల నాగేశ్వరరావు మా సర్వే నెంబర్ వేసి భూమి అమ్ముకోవడం జరిగింది. అయితే ఆ కొన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము అడగడం జరిగింది. అడిగితే నాకు సంబంధం లేదు, అతని భూమి అని చెప్పి నాకు అమ్మడం జరిగిందని చెప్పిండు. చెప్తే మేము అడిగినాం. అడిగితే అతను నాకు తెలియదు, నాదే అనేసి చెప్పిండు, దీనికి ఎవరు లేరు అని చెప్పిండు. అయితే కాపుల నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అడిగితే మీరెవరు లంజుడుకులారా నా దగ్గరకు వచ్చి అడగడానికి, నాది భూమి అని దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు పెట్టిండు మాకు స్టేషన్లో. తప్పుడు కేసులను పెడితే మమ్మల్ని ఎస్ఐ ఏరా వాడి భూమిలోకి పోతారనేసి మమ్మల్ని బెదిరించి దుర్భాషలు ఆడాడు. తర్వాత సిఐ బండారి కుమార్ సారు కూడా పిలిపించిండు. మళ్ళీ పిలిపించేసి మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. గొడవలు ఎన్నో ఉన్నాయి మాకు. అది మేము కోర్టుకు కూడా వెళ్ళాము. హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాక తీసుకొని వెళ్తే ఇది అసలు ఆర్డరే కాదనేసి దాన్ని చెత్తబుట్టలో పడేసి మమ్మల్ని బెదిరించిండు. అయితే మేము భయపడిపోయి వచ్చేసాం. మళ్ళీ 2-3 సార్లు అట్లనే ఊరికే పిలిపించి మీరు ఆ భూమిలోకి మళ్ళీ పోతున్నారట అనేసి మమ్మల్ని పిలిపించి, ఎరా మీకు సిగ్గులేదా మా అల్లం చూడుకులారా, మీకు ఎన్నిసార్లు చెప్పాలరా వాడి భూమిలోకి మీరు పోతారా అన్నట్టు. సార్ దానికి పేపర్లన్నీ ఉన్నాయి సార్, మా పేపర్లు చూడండి అంటే వాడికి ఉన్నాయి రా, వాడిదే భూమి అనేసి దౌర్జన్యంగా మాట్లాడండి. సార్ చూపెట్టండి సార్, మరి చూపెడితే మేమే వెళ్ళిపోతాం అంటే, మీరే మాలో లంజుడుకోలేరా, మీరు సిగ్గున్నారా మీకు, మీరు ఎన్నిసార్లు చెప్పాలరా మీకు వాడిదే అంటే వినిపించుకోరా అనేసి మమ్మల్ని చదువుకున్నారా అసలు వినిపించుకోరా మీరు ఎన్నిసార్లు చెప్పినా అనేసి, ఈ మాలోళ్ళు ఎంత చదువుకున్నా వేస్ట్ రా బాబు అనేసి మమ్మల్ని దుర్భాషలాడడం జరిగింది.
కొట్టిండు కూడా మమ్మల్ని అయితే, జుట్టు పట్టుకొని కొట్టిండు నన్ను అయితే. హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం సార్ అని చూపిస్తే కూడా దాన్ని చూడకుండానే దాన్ని చూసి అది కాదే కాదని శతపుట్లో పడేసి మమ్మల్ని దుర్భాషలు ఆడిండు. కాళ్ళలో అంజడుకులాగా నీకు సిగ్గుందా అనేసి జుట్టు పట్టుకున్నాడు వచ్చి కొట్టిండు కూడా. ఎందుకు సార్ మేము అడగకూడదా అని అంటే, అరే మీకు చెప్పిన అర్థం కాదురా, వాడిది భూమి అనేసి దబాయిచ్చి మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిండు. సార్ అది ఆర్డరే కాదంటున్నారు కదా, మరి మాకు రాసియండి సార్, మేము వెళ్ళి జడ్జి గారిని అడుగుతాం అనేసి కూడా అనడం జరిగింది. జరిగితే మళ్ళీ వాడిని పిలిపించి సెటిల్మెంట్ చేసుకోండి, మీ మామగారు ఎక్కడ ఉన్నారా అని నన్ను బెదిరించారు. మా మామగారు లేరు సార్, పనికి వెళ్ళారు అంటే, నువ్వు అర్జెంటుగా వాడిని తీసుకొని వచ్చి నువ్వు సెటిల్మెంట్ చేసుకుంటావా చేసుకోకపోతే మా సంగతి నీకు తెలియదు అనేసి TV9 రిపోర్టరు సంతోష్ కుమార్ అని కూరగాయల సంతోష్ ఉన్నారు, అతన్ని పిలిపించి మిమ్మల్ని మీరు కనుక మేము చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని, నువ్వు కారు తోలుతావు కదా, ఎక్కడైనా చెకింగ్ పేరు చెప్పి దాంట్లో గంజాయో ఇంకేదైనా పడేసి నిన్ను నీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేసి నీటలకు గురి చేస్తామని బెదిరించారు. మేము భయపడ్డాం. SI బండారి కుమార్ సారు, మళ్ళీ కూరగాయల సంతోష్ అని TV9 రిపోర్టర్, మండల రిపోర్టర్ అయినా వీళ్ళందరూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందుల పాలు చేశారు. మేము సంతోష్ అన్నాడు కదా, నువ్వు కనుక సారు చెప్పి